విధంగా ముందుకెళ్లారనేది శేషు గారి ద్వారా తెలుసుకుందాం. శేషు గారు, గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే. శేషు గారు, ఎట్లా చూడొచ్చు? సాధారణంగా ఎలక్షన్స్ ముందు నుంచి మనం ఒక మాట వింటూ ఉంటాం, ట్రయాంగిల్ ఫైట్ అనేది, ట్రయాంగిల్ కామెంట్స్ అనేవి. ఈ పార్టీ రెండు పార్టీలు ఒకటి అంటుంది, కాంగ్రెస్ చూసుకుంటే కనుక బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటుంది, బీజేపీ చూస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అంటారు. ఇదంతా మనం గతంలో ఎప్పటి నుంచి 2-3 years బ్యాక్ నుంచి వింటూ ఉన్నాం, ఈసారి కొత్తేమీ కాదు. కానీ పొత్తులు చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? సాధారణంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సాధారణ పౌరుడికి లేదంటే ఓటర్కి ఈ పొత్తులు చూసిన తర్వాత మనం ఏ గుర్తు కొట్టేశాము, ఏ వ్యక్తి కావాలనుకున్నాము, ఏం జరిగింది, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఎట్లా చూడొచ్చు అంటారు? ఆశా గారు, మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. 116 మున్సిపాలిటీల్లోనూ 7 కార్పొరేషన్లోనూ ఎన్నికలు జరిగాయి, ఫలితాలు విడుదలయ్యాయి. ఆయా మున్సిపాలిటీలలో, కార్పొరేషన్లలో చైర్మన్లు, మేయర్ల ఎంపిక కూడా అయిపోయింది. అయితే ఈసారి ఉన్న ప్రత్యేకతలు మనం చూస్తే, మొత్తం ఎన్నికల ప్రక్రియను కనుక చూస్తే మనకు కనపడేటటువంటి ప్రధాన అంశం ఏంటంటే, ఒక త్రిముఖ పోటీ జరిగింది మొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత. అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలు గట్టిగానే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి, పోటీ చేశాయి. ఇది ఒకటైతే, రెండో ప్రధానమైన అంశం ఏంటంటే 116 మున్సిపాలిటీలలో మనకి దరిదాపు 36 మున్సిపాలిటీలలో హంగ్ ఏర్పడింది. అంటే ఏ పార్టీకి చైర్మన్ ఎన్నుకునేటటువంటి కౌన్సిలర్స్ గెలవకపోవటం వల్ల 36 మున్సిపాలిటీలలో హంగ్ ఏర్పడిన సందర్భం మనం ఒకటి చూసాం, విచిత్రంగా మనకు కనపడింది అది. అయితే ఇప్పుడు ఈ ఎన్నికలు మొత్తం పూర్తి అయిన తర్వాత కూడా ఒక 11 చోట్ల ఇంకా ఎన్నికలు వాయిదా పడింది. కారణాలు ఏమైనప్పుడు కూడా ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇంకా 11 మున్సిపాలిటీలలో చైర్మన్లను ఎన్నుకోలేకపోయారు. ఇది ఒక అంశం. అయితే ఎన్నికలు జరుగుతున్నప్పుడు, ఎన్నికలకు ముందు కూడా 2023 నుంచి మనం ఒక విచిత్రమైన పరిస్థితి చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో. ఏంటి అని అంటే, ఎప్పుడైతే ట్రయాంగిల్ ఫైట్ ఎమర్జ్ అయిందో పొలిటికల్ సినారియో పైన, పొలిటికల్ స్క్రీన్ పైన తెలంగాణ రాష్ట్రంలో, ఒక పార్టీ ఇంకొక పార్టీని, ఇంకో 2 పార్టీలను జతగడుతుంది. అంటే కాంగ్రెస్ ఏమంటుంది, వాళ్ళిద్దరికి మధ్య సంబంధం ఉంది అంటది. బీజేపీ ఏమంటది, వాళ్ళిద్దరికి మధ్య సంబంధం ఉంటుంది. బీఆర్ఎస్ కూడా ఏమంటది అంటే, వాళ్ళిద్దరికి మధ్య సంబంధం ఉంది అని చెప్పింది. బట్ ఈ మున్సిపల్ ఎన్నికలు గనక మనం చూస్తే మనకు స్పష్టమైంది ఏంటంటే, అధికారం కోసం ఎవరితోటైనా జతగడతారు అనేటటువంటిది స్పష్టమైపోయింది. ఒక్కొక్క మున్సిపాలిటీలో ఒక్కొక్క రకమైన విచిత్రమైనటువంటి పొత్తులు, అవగాహన. పొత్తు అనే కంటే కూడా దీన్ని అప్పటికప్పుడు అండర్స్టాండింగ్ కాకపోతే లాగేసుకోవడం కాకపోతే వాయిదా వేయటం. ఇది పెద్ద ఒక తంతు లెక్క మనకి కనపడింది. కాబట్టి ఎవరు అతీతం కాదు అనేటటువంటి విషయం అయితే ఒక క్లియర్ పిక్చర్ గా మాట్లాడుకోవాలి మనం. ఒక్కొక్క మున్సిపాలిటీలో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక ఒక మున్సిపాలిటీ చెప్పారు కదా, అలియాబాద్ మున్సిపాలిటీలో 8 కాంగ్రెస్, 3 బీజేపీ, 11 తోటి అక్కడ వాళ్ళు పొత్తు జరిగింది. తర్వాత కాకాజీనగర్ లో కూడా బీజేపీ కాంగ్రెస్ కి మధ్య పొత్తు జరిగింది. మెట్పల్లిలో కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి మధ్య పొత్తు జరిగింది. రాయకల్లో బీజేపీకి బీఆర్ఎస్ కి మధ్య పొత్తు జరిగింది. బట్ ఇవన్నీ కూడా ఒక అలయన్సెస్ లో కుదిరింది. ఇస్తాపురు, రాయకల్, బైన్సా, నారాయణపేట, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి పొత్తులు. ఒక పార్టీతో ఒక పార్టీ ములాఖత్ అయ్యి, లేదంటే అడ్జస్ట్మెంటో, లేదంటే ఇంకేదైనా సపోర్టింగ్, ఏదో విధంగా పదవి ఈసారి మీరు ఇది అడ్జస్ట్ అవ్వండి, ఇది మాకు వదిలేసండి అన్న అండర్స్టాండింగ్ తో ముందుకెళ్ళినట్టు తెలుస్తుంది. మరి ఇప్పటి వరకు నాయకులు మాట్లాడిన మాటలు ఇంకో విచిత్రమైన ఏంటంటే, ఈ పార్టీల మధ్య పొత్తు కుదరినప్పుడు, లేకపోతే మనకు సంబంధించిన వాళ్ళు చైర్మన్ కానప్పుడు ఏం చేశారంటే, ఇండిపెండెంట్ ని, స్వతంత్రులు గెలిచారు కదా, ఆ ఇండిపెండెంట్ నిలబెట్టి ఇండిపెండెంట్లను చేసిన. ఆదిలాబాద్ లో ఏం జరిగింది, బీజేపీకి మెజారిటీ వచ్చింది. అక్కడ బీజేపీ అభ్యర్థిని చైర్మన్ కాకుండా చేయడానికి ఓ ఇండిపెండెంట్ నిలబెట్టి గెలిపించేశారు. బైన్సాలో ఏం జరిగింది, ఎంఐఎం, బీజేపీ, కాంగ్రెస్ 3 కలిపి ఇండిపెండెంట్ ఛాన్స్ ఇచ్చారు. 12 గెలిచింది అక్కడ వాళ్ళు. ఇంకొక 2 వచ్చి ఉంటే వాళ్ళే చైర్మన్ అయ్యేదే. కానీ అన్ని పార్టీలు ఒక ఇండిపెండెంట్ అక్కడ ఒక చైర్మన్ తీసుకొచ్చారు. బట్ ఇదంతా కూడా మనం ఏంటంటే, బహుశా ఆ పార్టీ అధిష్టానాలు ఆదేశం ఉండలేదు కానీ, బట్ లోకల్ గా ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ తోటి, లోకల్ గా ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ తోటి వాళ్ళు లోకల్ అవగాహన కుదుర్చుకొని వాళ్ళు చేశారు. కానీ పార్టీలుగా చేయాల్సింది ఏంటంటే, వాళ్ళకు సిద్ధాంతం ఉంటుంది, వాళ్ళకు ఒక కమిట్మెంట్ ఉంటుంది, వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆ పని చేయకుండా ఉంటే బాగుండేది. ఉదాహరణకు నేను ఎంత కాదనుకున్నా
బిఆర్ఎస్ పార్టీని ఒక్క అందుకు అప్రిషియేట్ చేస్తాను. ఎక్కడ అప్రిషియేట్ చేస్తానంటే కరీంనగర్ మేయర్ స్థానానికి సంబంధించినటువంటి దగ్గర బిఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి ఒక నిర్ణయము కొద్దిగా మంచిగా కనపడింది నాకు. ఎందుకు అని అంటే బిఆర్ఎస్ గనక తనకి 9+1 ఓట్లతోటి కరీంనగర్ మేయర్ ఎన్నిక రోజు హాజరై ఉంటే ఈక్వేషన్స్ మొత్తం మారిపోయాయి. కానీ ఒక్క బిఆర్ఎస్ పార్టీ అటెండ్ కాకపోవటం వల్ల నిజంగా అక్కడ భారతీయ జనతా పార్టీకి ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ మేయర్ కాగలిగాడు. బట్ అది ఒక క్లెవర్ డెసిషన్ గా, మనం ఒక క్లాసిక్ డెసిషన్ గా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడి వరకు మనం బిఆర్ఎస్ పార్టీని అప్రిషియేట్ చేయొచ్చు. బట్ ఈ మిగతా వాట్ల దగ్గర ఒక్కొక్క దగ్గర మృత్యుంజయ్ గారు డిస్టర్బెన్స్ చేస్తున్నారు. మీరు డిస్టర్బెన్స్ చేస్తున్నారు. సార్ మీ ఆడియో మ్యూట్ చేయండి సార్, ఎందుకంటే ఆల్రెడీ డ్రైవింగ్ లో ఉన్నారు కాబట్టి మీ ఆడియో లైవ్ లో వస్తుంది. రెండు విచిత్రమైనటువంటి పొత్తులు చెప్తాను మీకు నేను. పొత్తులు ఏంటంటే క్యాతనపల్లి, మీకు మంచిర్యాల జిల్లాలో క్యాతనపల్లి మున్సిపాలిటీలో ఎన్నికలప్పుడు పొత్తు పెట్టుకున్న పార్టీలు ఏంటి? బిఆర్ఎస్, సిపిఐ పొత్తు పెట్టుకున్నారు. స్టిల్ టుడే వాయిదా పడ్డది క్యాతనపల్లి. వాళ్ళిద్దరు కలిపితే 14 ఉన్నాయి. మెజారిటీకి ఈజీగా అక్కడ బిఆర్ఎస్ చైర్మన్ కావాలా, కానీ ఎందుకు కాలేదు? ఎన్నికలప్పుడు పొత్తు పెట్టుకుంటారు, మీకు చైర్మన్ ఎన్నికకు వచ్చేసరికి పొత్తు పెట్టుకోలేదు, ఎందుకు ఎన్నిక కాకుండా వాయిదా వేశారు అని అంటే ఏం చెప్తారు? ఇది ఒకటైతే. రెండోది మేయర్ స్థానాలకు వద్దాం. మన కొత్తగూడెం మేయర్ స్థానంలో ఎన్ని ట్విస్ట్లు, ఎంత రాజకీయ డ్రామా నడిచింది. అక్కడ పొత్తులో ఉన్నటువంటి సిపిఐ కాంగ్రెస్ పార్టీలు పొత్తు పెట్టుకోకుండా పోటీ చేయటం, తర్వాత ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఒక పొలిటికల్ డ్రామా అంతా చూస్తే అవసరం కోసం, రాజకీయాల కోసం పార్టీలు ఎన్ని విచిత్రాలన్నా చేస్తున్నాయనేటటువంటి విషయం మొత్తం ఈ ఎన్నిక ప్రక్రియ మొత్తం చూస్తే మనకు కనపడినటువంటి నేపథ్యంలో చెప్పండి ఆశా గారు. అదే కనిపిస్తోంది. ఇప్పుడు మీ ద్వారా విశ్లేషణ వచ్చింది నాయకుల దగ్గర నుంచి, ఏం జరిగింది ఏంటి, మరి గతంలో చెప్పిన మాటలకి అర్థాలు ఏంటనేది కూడా తెలుసుకుందాం. దానికంటే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.